నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. శంకుస్థాపన జరిగి నెల రోజులు దాటుతున్న వేళ రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని నిర్మాణంలో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఆధునికతకు పెద్దపీట వేయబోతోంది. అదే సమయంలో నిర్మాణాల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, ఆంధ్ర శిల్పకళా వైశిష్ట్యం ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నారు. 2019 నాటికి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని అంటే జీవకళ ఉట్టిపడాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్రంగా నిలవాలి. భావితరాల అవసరాలు తీర్చేలా, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా చరిత్రలో నిలిచిపోవాలి. ఇది ఆంధ్రుల ఆశాజ్యోతి అమరావతిపై ముఖ్యమంత్రి ఆలోచనలు. ఆ మేరకు అమరావతిని 3 దశల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వీటికి సంబంధించిన క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్, క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్ యాక్షన్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం అందజేసింది. రాజధాని ప్రాంత ప్రస్తుత జనాభా 5.8 మిలియన్లు, 2035 నాటికి 11 మిలియన్లు, 2050 నాటికి 20 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా. రాజధాని సలహా కమిటీ ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానులను ఇప్పటికే సందర్శించింది. మరికొన్నింటిని త్వరలో సందర్శించనుంది. వీలైనంత త్వరగా నిర్మాణం పనులు ప్రారంభించాలని యోచిస్తున్న చంద్రబాబు సర్కారు మౌలిక వసతుల కల్పనతో ఇందుకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా అమరావతి భూ సమీకరణకు సంబంధించిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి కల్లా ప్లాట్లు కేటాయించనున్నారు. అమరావతి నిర్మాణంపై ప్రజల అంచనాలు తారాస్థాయికి చేరాయి. తగ్గట్లే రాజధానిలోని ప్రభుత్వ భవనాల రూపురేఖలు సిద్ధం చేసే బాధ్యతను అంతర్జాతీయ రూపశిల్పి నార్మన్ ఫోస్టర్కు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇంగ్లాండ్ సుప్రీంకోర్టు, మస్దర్ నగరమైన అబుదాబి, కాలిఫోర్నియాలో ఐపిల్ 2వ క్యాంపస్ వంటి అనేక ప్రతిష్టాత్మక కట్టడాలు రూపకల్పన చేశారు. రూపశిల్పి కోసం రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న పరిశీలనలో ఆయనతో పాటు మరో 2 పేర్లు పరిశీలనకు వచ్చాయి. ముఖ్యమంత్రి ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రవాణా వ్యవస్థపై అధ్యయనం చేయడానికి ఆస్ట్రియా రాజధాని వియన్నాలో బహుళ రవాణా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం పరిశీలించింది. ప్రజా రవాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అక్కడి ప్రభుత్వం నడవడానికి సైక్లింగ్, ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఇలా దేనికి దానికే ప్రత్యేక దారులు ఏర్పాటు చేసింది. ఇప్పటికిప్పుడే కాకపోయినా అమరావతిలోనూ అలాంటి రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం నిర్మాణంలో కీలకంగా భావిస్తున్న రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది. విజయవాడ, గుంటూరు నుంచి రాజధానిలోకి వెళ్లే ప్రధాన రహదారులు ముందుగా నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణం పూర్తయితే అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయని సర్కారు అంచనా. తొలిదశ నిర్మాణంలో ప్రాధాన్యమైన ప్రభుత్వ కార్యాలయాల సముదాయ నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏ సర్వే నెంబర్లలో ఎలాంటి నిర్మాణాలు రావాలనే అంశంపై బృహత్తర ప్రణాళిక డిసెంబర్ కల్లా సిద్ధం కావచ్చని అంచనా. తర్వాత ముఖ్యమైన ప్రతి విభాగానికి ఒక్కో కన్సల్టెంట్ను నియమించుకుని వారి నుంచి ప్రాజెక్టు నివేదికలు తీసుకుని ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత పనులు ప్రారంభించనున్నారు. దేశంలో ఇంతవరకు ఏ క్యాపిటల్ కూడా ఒక పద్ధతి ప్రకారం వరల్డ్ క్లాస్ సిటీస్ రాలేదు. ఇటీవల విభజన జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా రాజధానులు వచ్చాయి, కానీ వరల్డ్ క్లాస్ సిటీస్ ఎక్కడ రాలేదు. అదే మరి ఈరోజు ప్రపంచం మొత్తం స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. కొన్ని చిన్న చిన్న దేశాలు బ్రహ్మాండమైన క్యాపిటల్ని తయారు చేసుకున్నారు. అది చూసిన తర్వాత ఒక ప్రజా రాజధాని రావాలని
వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రావాలని ఈ యొక్క స్మార్ట్ సిటీ ట్రూ స్పిరిట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, అన్ని సిటీలు కలుపుకొని ఎంత బాగుండాలనో అవన్నీ వచ్చేట్టుగా ఒక రాజధాని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. రాజధానిలో అన్ని ప్రభుత్వ భవన సముదాయాలు ఒకే ప్రాంగణంలో రానున్నాయి అన్న విషయం ఇప్పటికే అనుకుంటున్నది. సచివాలయం సహా రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ, వివిధ విభాగాధిపతి కార్యాలయాలు, ప్రభుత్వ అతిథి గృహాలు, ఉద్యోగుల గృహ వసతి, ఇలా అన్నీ ఒకే ప్రాంగణంలో వచ్చేలా బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రకారం సచివాలయం, వివిధ విభాగాధిపతి కార్యాలయాలు, వివిధ శాఖల విభాగాలు నెలకొల్పేందుకు సుమారు 70 లక్షల చదరపు అడుగులు అవసరమని సిఆర్డీఏ భావిస్తోంది. ఉద్యోగులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ సముదాయాల సమీపంలోనే నివాసాలు నిర్మించనున్నారు. ఇందుకు మరో 11,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించేందుకు సర్కారు 4 నెలల క్రితమే వివిధ సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరింది. అనుగుణంగా వీటి నిర్మాణం కోసం 3 పేరొందిన సంస్థలు బిడ్ దాఖలు చేశాయి. వాటి ప్రతిపాదనలు పరిశీలిస్తున్న సర్కారు మూడింటి మధ్య ఆర్కిటెక్ట్ పోటీ నిర్వహించి వాటి ప్రణాళికలను పరిశీలించి ఎంపిక చేయనుంది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమయ్యే నిధులను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల కోసం రుణాలు ఇచ్చే 5 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. రహదారులు, తాగునీరు, వరద నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థ సంస్థాగత అభివృద్ధి కోసం 50,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా. రాజధానితో పాటు మిగతా ప్రాంతాల్లో విద్యుత్, మౌలిక సదుపాయాల కోసం విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలు 7,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆయా సంస్థల నుంచి నిధులు తీసుకోవడం మొదలుపెట్టింది. విద్యుత్ పనులకు విదేశీ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు, జపాన్ ఆర్థిక సహకార సంస్థ జైకా, బ్రిటన్కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం, ప్రపంచ బ్యాంకు, బ్రిక్స్ తదితర బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల నుంచి సమీకరించిన భూమిని ఎలా వినియోగించాలన్న విషయంపై సర్కారు ప్రణాళిక రచించుకుంది. రాజధాని నిర్మాణం కోసం సుమారు 34,000 ఎకరాలు రైతుల నుంచి సమీకరించిన ఇందులో నికరంగా ప్రభుత్వానికి 7,200 ఎకరాలు మాత్రమే మిగిలనుంది. మొత్తం సమీకరించిన భూమిలో 50% అంటే 17,000 ఎకరాలు రహదారులు, పార్కులు, ఆసుపత్రుల వంటి సామాజిక అవసరాలకు పోతోంది. మిగిలిన విస్తీర్ణంలో రైతుల వాటాకు 9,000 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి మిగిలేది 8,000 ఎకరాలు. ఇందులో 10% వివిధ ఆదాయ వర్గాలకు గృహ వసతి కోసం కేటాయించగా నికరంగా మిగిలేది 7,200 ఎకరాలు. ఇందులో కనీసం 2,000 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు వస్తాయి. మిగిలిన 5,200 ఎకరాల్ని లీజు పద్ధతిలో అభివృద్ధికి కేటాయించాలి. వాణిజ్య సముదాయాలు, ఇతర కార్యకలాపాల కోసం నిర్మాణాలు వచ్చేలా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తీసుకోనున్నది ఆ విభాగం నుంచే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించే నిధులతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భూమి అభివృద్ధితో పాటు జాతీయ రహదారుల అనుసంధానం, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. రాజధానిలో విద్య, విజ్ఞానం, న్యాయ, వైద్య, పర్యాటక, ప్రభుత్వ, క్రీడలు, ఆధ్యాత్మిక, ఆర్థిక రంగాలకు సంబంధించి నవనగరాలుగా నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం ఒక్కో నగరంలో భవనాలకు ఒక ప్రత్యేక రంగు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనుంది. రంగు బట్టి నగరాన్ని గుర్తించేలా చేయగలిగితే రాజధానికి ప్రత్యేకత చేరుతుందని భావిస్తున్నారు. మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం జారీ చేసిన బహిరంగ ప్రకటనకు తొలి స్పందనగా సింగపూర్ ప్రభుత్వం బిడ్ దాఖలు చేసింది. మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియ స్విస్ ఛాలెంజ్ విధానంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ స్థాయి సంస్థల పెట్టుబడులు రప్పించి రాజధాని నిర్మాణం జరిగేలోగా స్థానికంగా కనీసం 10 లక్షల మందికి ఉపాధి కల్పించేలా ప్రధాన అభివృద్ధిదారు సంస్థ వ్యవహరిస్తుంది. సిఆర్డీఏ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాజధాని నిర్మాణంలో భాగం పంచుకోవడానికి చైనా సైతం ఆసక్తి కనబరుస్తోంది. ఈ నగరంలో 9 థీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే నగరంలో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువ దూరం ఉద్యోగం కోసం ప్రయాణించకూడదు. వాళ్ళకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దగ్గరలో వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ ఉండాలి. దానికి అనుగుణంగా ఒక 9 థీమ్స్ వర్కౌట్ చేయడం జరిగింది మాస్టర్ ప్లాన్. పూర్తి స్థాయి రాజధాని నిర్మాణాన్ని 4 దశల్లో పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం తొలి దశ కింద పరిపాలన ప్రాంతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి పూర్తి చేయాలని
కంకణం కట్టుకుంది. సమష్టి కృషి ఉంటే అసాధ్యం సుసాధ్యం చేయవచ్చు. ఎవరు ఊహించని విజయాలు సాధించవచ్చు. అలాంటి విజయమే సాధించారు నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం రైతులు. వ్యవసాయమే ప్రధాన ఆధారమైన నిజామాబాద్ జిల్లాలో కొన్నాళ్లుగా కరవు కరాళ నృత్యం చేస్తోంది. అడుగంటిన భూగర్భ జలాలు, ఒట్టిపోతున్న బోర్లతో చాలా ప్రాంతాల్లో ఎటు చూసినా నీళ్లు లేక నోళ్లు తెరుచుకున్న పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. కరవు కాటుతో బతుకు భారమైన అన్నదాతలు సాగు వదిలి వలసబాట పడుతున్నారు. ఇలా కరవు రక్కస్తో చాలా పల్లెలు రూపురేఖలు మారుతూ ఉంటే మారుమూల గాంధారి ప్రాంత రైతులు మాత్రం ఐకమత్యంతో కరవుపై విజయబావుట ఎగురవేశారు. చేయి చేయి కలిపి కరవును తరిమికొట్టి రాతి భూముల్లో రతనాల సేద్యం చేస్తున్నారు. 100 ఎకరాల బంజరు భూముల్ని వ్యవసాయ క్షేత్రాలుగా మలుస్తున్నారు. సేంద్రియ ఎరువులతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ వలసలకు చరమగీతం పాడిన రైతుల విజయగాథ ఇది. ఐకమత్యమే మహాబలమని చాటిన గాంధారి రైతులు. సమిష్టి కృషితో కరువును తరిమికొట్టిన అన్నదాతలు. సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతన్నలు. తెలంగాణ అన్నపూర్ణగా పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాపై కొన్నాళ్లుగా కరువు రక్కసి కోరలు చాచింది. ఉపాధి కరువై అన్నదాతలు కన్నభూమి వదిలి వలసబాట పట్టారు. ప్రభుత్వ పథకాలేవీ వారికి ఉపాధి కల్పించలేకపోయాయి. వలసలు ఆపలేకపోయాయి. ఎక్కడ సంక్షోభం ఉంటుందో అక్కడే అవకాశాలు ఉంటాయంటారు. ఇదే సూత్రం పాటించారు నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం రైతులు. ఒకరికొకరు తోడుగా కరువుపై యుద్ధం ప్రకటించారు. వారి ఐకమత్యానికి తలవంచిన కరువు ఇప్పుడా మండలం పొలిమేరలైనా తాకలేకపోతోంది. నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. గాంధారి మండలంలో పరిస్థితి మరీ దారుణం. జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైన మండలం అదే. మండలంలోని గుర్జాల్, జువ్వాడి, వర్జేపల్లి, కరక్వాడి, బొప్పాజివాడి, వండ్రికల్, మాదాపల్లి గ్రామాల్లో సాగు గణనీయంగా పడిపోయింది. సాగుకు నోచుకొని 100 ఎకరాల భూములు రాళ్లు రప్పలతో బీడు భూములుగా మారాయి. ఎంత శ్రమించినా రైతులు ఏడాదికి ఒక పంట మాత్రమే పండించగలిగేవారు. వచ్చే దిగుబడి పెట్టుబడికి సరిపోయేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం ముగిసిందంటే చాలు రైతులు కుటుంబాలతో సహా ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసబాట పట్టేవారు. వలసలతో విసిగి వేసారిన రైతులు మళ్లీ భూమినే నమ్ముకున్నారు. కరువు తరిమి కొట్టడానికి ఉన్న అవకాశాలు వెతికారు. రైతు సంఘాలు నెలకొల్పి సామాజిక వ్యవసాయం ప్రారంభించారు. ఇంకుడు గుంతలతో సరికొత్త సేద్యానికి శ్రీకారం చుట్టారు. భూగర్భ జలాలు అభివృద్ధి చేసి సిరుల పంట పండించారు. సేంద్రియ ఎరువులతో ఆరోగ్యకరమైన పంటలు పండించి సత్తా చాటుతున్నారు. పొలాల్లోనే కాక ఇంటి వద్ద ఉన్న ఖాళీ జాగాల్లో కూరగాయలు పండిస్తున్నారు. వీరి కృషి ఫలితం రాళ్లు రప్పలతో నిండిన బీడు భూములు సారవంతమైన వ్యవసాయ క్షేత్రాలుగా అవతరించాయి. కరువుతో అల్లాడిన నేలలో పుష్కలంగా పంటలు ఎలా పండుతున్నాయి? కరువు జయించడానికి గాంధారి మండలం రైతులు ఏం చేశారు? వివరాల్లోకి వెళ్తే రైతుల్లో మార్పుకు బీజం వేసింది శ్రీ వినాయక గ్రామ రైతు సంఘం. 2012 ఏప్రిల్లో 25 మంది సభ్యులతో గుర్జాల్ గ్రామంలో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం 100 మందితో కొనసాగుతోంది. గుర్జాల్ రైతులు సాధించిన మొదటి విజయం సమిష్టి తత్వం.
గ్రామ రైతు సంఘంలో రైతులంతా సభ్యులుగా ఉంటారు. ప్రతి సభ్యుడు నెలకు 50 రూపాయలు పొదుపు చేయాలి. సంఘంలో పనులపై నిర్ణయం తీసుకునేందుకు కార్యనిర్వహణ, ఆహార భద్రత, గ్రామాభివృద్ధి, పుస్తక, ఆరోగ్య, విత్తన వంటి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. పొదుపు చేసిన నిధితో పలు వ్యవసాయ ఆధారిత అభివృద్ధి పనులు చేపట్టారు. సంఘం సభ్యులు అందరూ కలిసి నడుం బిగించి బీడు భూముల్లో ఉన్న రాళ్లు తొలగించి సమైక్య సేద్యం మొదలుపెట్టారు. రాతి భూముల్ని వ్యవసాయ సుక్షేత్రాలుగా మలిచి 352 ఎకరాల్లో కంది, సోయా వంటి పంటలు సాగు చేస్తున్నారు. అదే స్ఫూర్తిని మండలంలోని అన్ని గ్రామాలు అందిపుచ్చుకుని గ్రామ రైతు సంఘాలు ప్రారంభించాయి. పొద్దున లేస్తుంటిమి, బీడీలు చేసుకుంటుంటిమి, అవి తెచ్చుకొని ఖర్చు పెట్టుకొని కూరగాయలు తెచ్చుకుంటుంటిమి, తింటుంటిమి. పిల్లలకి స్కూల్కి పోగా తిప్పలవుతుండే. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు తెచ్చి ఇచ్చిరు మా కూరగాయలన్నీ రకాలు ఇచ్చిరు. 7 రకాలు 7 బెడ్లు ఉన్నాయి. రోజు కలుసుకున్నా గడ్డి విక్కుంటా కూరగాయలు తెంపుకుంటా పిల్లలకు అందించినాం. మాకు ఇప్పుడు ఆరోగ్యం బాగున్నది. ఫస్ట్ మేము పొలం ఒకటే వర్షాలు వస్తే పొలమే వండించి ఇడిచిపెట్టే వాళ్ళం. ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అంటే చూసేవాళ్ళం కాము. ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కూరగాయలు కానీ మా చేన్ల వండినే తింటున్నాము. ప్రధానంగా బిందు సేద్యంతో ఆధునిక సాగు పద్ధతుల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో ఒక పంట కూడా పండని భూముల్లో ప్రస్తుతం 3-4 రకాల పంటలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతుల సమగ్ర అభివృద్ధి కోసం గత 4 ఏళ్లలో 84 లక్షలతో వివిధ రకాల పనులు చేపట్టారు. ఇంటి ఆవరణ, వ్యవసాయ భూముల్లో టొమాటో, బెండ, వంకాయ, చిక్కుడు, బీర, కాకర, సొరకాయ వంటి కూరగాయలతో పాటు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రతిరోజు వేర్వేరు కూరగాయలతో భోజనం చెయ్యాలన్నదే తమ లక్ష్యమంటారు అక్కడి రైతులు. ఈ సంఘంలో చేరినందుకు మాకు చాలా భూములు డెవలప్ అయినాయి. మంచిగా మాకు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 341 ఎకరము సాగులోనికి తీసుకురావడం అయింది. మా ధర్తీ పొలంలో ప్రతి రైతు కూడా ఈ సంఘం అంటే చాలా ఊరంతా తెలిసిపోయినాక ప్రతి ఒక్క రైతు కూడా సంఘం చేరాలని మా గ్రామంలో 20 మందితో స్టార్ట్ అయిన సంఘము 68 నుంచి 100 మంది దాకా మేము సంఘములు చేరినాము. ఈ వర్షాకాలం కొంచెం ఈసారి కాలము అటు ఇటు అయినా కానీ మాతాడ ఇంకుడు గుంతలు కొట్టి ఆ ఇంకుడు గుంతలతోటి ఒక 30-40 ఎకరాల దాకా ఆ పంటను రక్షించడం జరిగింది. స్ప్రింక్లర్ పెట్టి ఇట్లా 68 ప్యాచీల ప్లస్ అక్కడక్కడ సుధాంగా ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు పూర్తిగా రక్షించినాం, పంట పండించినాము. మేము 3 సంవత్సరాల నుంచి మా రిలయన్స్ ఫౌండేషన్ తరఫున మేము సంఘంను నడిపిస్తున్నాము. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజ్ ప్రోగ్రామ్ మీద వాటర్ షెడ్ ప్రోగ్రాంలో వర్క్ చేస్తున్నాము కంప్లీట్గా. అయితే వాటర్ షెడ్ ప్రోగ్రాంలో మాకు ఏంటంటే రైతులకు బోర్బావులే కాకుండా మంచి ఇంకుడు గుంతల సహకారంతో మాకు మంచి ప్రోగ్రాంలు, మళ్ళీ ఇక్కడ పీటీలు పోయడం, చైన్ కట్టలకు బంధాలు వేయడం, ఎందుకంటే వాటర్ స్టోరేజ్ కోసం ఎటువంటి ప్రోగ్రాంలు మేము 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను గుర్జాల్ గ్రామం 4 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. రైతులు వ్యవసాయ భూములకు సమీపంలోని చెరువుల్లో పూడిక తీశారు. 2925 క్యూబిక్ మీటర్ల మట్టిని తోడి 29.25 లక్షల నీటి నిల్వ సామర్థ్యం కల్పించుకున్నారు. నీటి నిల్వ కోసం ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. పొలాల్లో అడ్డుకట్టలు నిర్మించి భూసారాన్ని కాపాడేందుకు నీటి నిల్వ చర్యలు తీసుకున్నారు. నీటి ఎద్దడి సమయంలో తుంపర సేద్యం ద్వారా సాగు చేసేలా శిక్షణ తీసుకుని అమలు చేస్తున్నారు. ఇందుకు కావలసిన పరికరాలను సైతం అందుబాటులో ఉంచారు. ఫలితం భూగర్భ జలమట్టం పెరిగి వర్షాభావ పరిస్థితుల్లోనూ నీటి ఎద్దడి లేకుండా పంటలు పండించుకుంటున్నారు. వ్యవసాయ భూములకు వెళ్లేందుకు మట్టి రోడ్లు సొంతంగా నిర్మించుకున్నారు. విత్తన శుద్ధి పరికరాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తూకం పరికరాలు, గ్రామ సంఘం భవనం, సామాగ్రి ఇలా సకల సదుపాయాలు కల్పించుకున్నారు. బోర్ల ద్వారా ఏంటంటే భూగర్భ జలాలన్నీ నిండిపోతాయి. దాని ద్వారా ఏం లాభం లేదు, కూడా బోర్లు వాళ్ళేవు. ఈ ఇంకుడు గుంతలు ఏంటంటే ఓన్లీ నీళ్ళ సేవ్ చేసుకో. ఇంకుడు గుంతల ద్వారా ప్రతి ఒక్క రైతుకు నీళ్లు పడుతున్నాయి. బోర్ల ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క భూగర్భ జలాలు ఎండిపోవడం జరుగుతుంది. ఇంకుడు గుంతలు ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పెట్టుబడి అన్నట్టు. ఆ బోర్ వేసుకుంటే ఒకటే రైతు బాగుపడుతున్నాడు. ఇక దీంతో చాలా బాగుపడతలేము. ఇవి అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయని దీన్ని సూచన చూసి ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మించడం అయింది. దీని వలన గోద, గొడ్డు, సాగునీటు, తాగునీటు
ఇంజన్లతోటి మేము 2 పంటలు పండించుకుంటున్నాం ఇక్కడ. కూరగాయలు కానీ పత్తి కానీ ప్రతి ఒక్క పంట పండుతుంది. ఇనుకుడు గుంతల ద్వారా, ఈ చెక్ డ్యామ్ ద్వారా. రైతుల విజయం వెనుక రిలయన్స్ ఫౌండేషన్ పాత్ర ఎంతో ఉంది. ఆ సంస్థ స్ఫూర్తితోనే అన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పడ్డాయి. మండలంలోని 19 గ్రామాల్లో 2500 ఎకరాల పంటలు సాగు చేసే స్థితికి చేరారు. రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో మరో 8 పల్లెలు స్వయం సమృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. గాంధారి వాటర్ షెడ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మనకు వ్యవసాయం అనేది రాను రాను చాలామంది రైతులలో నిరుత్సాహము నిస్సత్తువతోటి ఇది వదిలేసి వెళ్దామన్న ధ్యాసలో ఉన్నారు. అట్లాంటి సందర్భాలలో మన వర్షాధార వ్యవసాయాన్ని ముఖ్యంగా భరోసా తీసుకొచ్చి వ్యవసాయం అనేది ప్రతి ఒక్కరూ ప్రధాన వృత్తిగా చేపట్టాలనే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్ అనేది ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం భారత్ ఇండియా జోడో పేరుతో ప్రారంభించడం జరిగింది. ఇందులో కొన్ని కమిటీలు ఉంటాయి. ముఖ్యంగా ఆహార భద్రత, పోషక భద్రత, నీటి భద్రత, పర్యావరణ పరిశుభ్రత, ఇటువంటి కమిటీల ద్వారా మనము సంవత్సరాలు చేసిన ప్రణాళికల్ని గ్రామ స్థాయిలోని ముఖ్యంగా రైతులకి అవసరమైన సమయంలోని ముఖ్యంగా సీజనల్ పంటలకు సమయంలోని ఆ కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేస్తుంటాము. దాదాపు 13 సంఘాలుగా ఇప్పటివరకు 70 లక్షల రూపాయలు జమ అయి ఉన్నాయి 13 సంఘాలు. దీని యొక్క గ్రామాభివృద్ధికి ఒక ఉద్దేశం ఎట్లా వచ్చిందంటే, ఏదైతే రిలయన్స్ ఫౌండేషన్ సహకారం అందిందో గ్రామ సంఘం ద్వారా సభ్యునికి తిరిగి ఆ లబ్ధి పొందిన దానికి తిరిగి గ్రామాభివృద్ధి నిధి రూపంలో జమ చేస్తారు. ఈ కార్యక్రమాలతో రేపు ఫ్యూచర్లో సంఘాలు ఆర్థికంగా కూడా నిలబడటానికి అవకాశం ఉంది. రాతి భూముల్లో రతనాల సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు గాంధారి ప్రాంతం రైతులు. వీరిని స్ఫూర్తిగా తీసుకుంటే కరువుతో పంటలు ఎండిపోతున్నాయని ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలు తమ ఆలోచన మార్చుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.